హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అయితే విడుదల చేశారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ నెల 15వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది కావాలి. ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. అయితే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోగలరు. మళ్ళీ మీరు అప్లై చేసుకోలేరు. అయితే ఆ కొత్త పెన్షన్లు ఏంటి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన అప్లికేషన్ నేను స్టిక్కర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనకి ఇది వచ్చేసి స్పౌస్ పెన్షన్ అప్లికేషన్ అండి. స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భార్యకి అయితే పెన్షన్ అనేది మారుతుంది. సో ఇలా ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి ఈ నెల 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పెన్షన్ అప్లికేషన్ ఉంది. సో ఈ అప్లికేషన్లో దరఖాస్తుదారుని పేరు, సో ఎవరైతే అప్లై పెన్షన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన పేరు, ఆధార్ నెంబరు, చిరునామా, రైస్ కార్డు అంటే రేషన్ కార్డు నెంబరు, మరణించినటువంటి పెన్షన్ లబ్ధిదారు యొక్క పేరు అనేది రాయాలి. సో భర్తకు సంబంధించిన పేరు అనేది రాయాలి. అలాగే మరణించినటువంటి తేదీ, ఏదైతే తేదీ ఉందో అది రాయాలి. మరణించినటువంటి రిజిస్ట్రేషన్ నంబరు, ఇది డెత్ సర్టిఫికేట్లో ఉంటుంది. తప్పనిసరిగా దాంట్లో నంబర్ అనేది వేయాల్సింది ఉంటుంది. పెన్షన్ ఐడి ఉండాలి. అలాగే భర్త పేరు, మీ భర్త పేరు, అలాగే మొబైల్ నెంబరు, క్లస్టరు అనేది మీరు రాయకపోయినా నో ప్రాబ్లం. ఆధార్ నెంబరు, పెన్షన్ రకం, ఏ టైప్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్నారు అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఇది ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తుంది. సో అక్కడ అప్రూవ్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది వస్తుంది. అయితే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. డెత్ సర్టిఫికేట్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు నేను ఏదైతే అప్లికేషన్ చూపించానో ఆ అప్లికేషన్కి అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా సచివాలయాల్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో రేపైతే మీరు సచివాలయాలకు వెళ్ళి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు పిలుస్తారు. పిలిచిన తర్వాత అప్రూవ్ అయిపోతే, అంటే ఎంపీడీఓ గారి దగ్గర అప్రూవ్ అయిపోతే కనుక వెంటనే మీకు సెప్టెంబర్లో మీకు పెన్షన్ అనేది వస్తుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.